అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికి వచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా సమాచారం. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. 2 కార్లు, ఒక స్కూటర్ ని కూడా ధ్వంసం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేజారడంతో తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికొచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా సమాచారం. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. 2 కార్లు, ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేజారడంతో తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికొచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. 2 కార్లు, ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేజారడంతోనే తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎక్కడే ఉన్నాను, వీడియోలు తీసుకుంటున్నాను సార్. పంపిస్తాను సార్. 2 వెహికల్లు, ఒక స్కూటర్. ఫైల్ పంపిస్తాను, ఒక్క నిమిషం. ఇక తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజు తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ సాయంకాలం తాడిపత్రికి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. పెద్దారెడ్డి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడానికి తన ఇంటికి వెళ్లిన సమయంలో టీడీపీ కార్యకర్తలు అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణంలోకి రావద్దంటూ నినాదం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపల ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించిన నాయకుడు కందికొప్పల మురళి ఇంటి వద్ద పరస్పరం టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి చేస్తున్న పరిస్థితి. రాళ్ల దాడిలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తకు సంబంధించిన ఏదైతే కందికొప్ప మురళికి సంబంధించి 2 ఇన్నోవా వాహనాలతో పాటు ఒక బైక్ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. రాళ్ల దాడిలో రఫీ అనే కార్యకర్తకు కూడా గాయాలని. ఏదేపాటికి గత కొన్ని రోజులుగా కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెద్దారెడ్డితో మిగిలిన కార్యకర్తలు బయట ఉన్న పరిస్థితి. ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ కావాలని తాడిపత్రికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవాలి. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు తాడిపత్రులు నెలకొన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఈ గత కొన్ని రోజులుగా ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణ నేపథ్యంలో చాలా మంది జైలుకి వెళ్లారు. అలాగే బయలు మీద ఉన్న పరిస్థితి ఉంది. ఇవాళ తాజాగా మాజీ ఎమ్మెల్యే వెళ్లడం, అక్కడ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజు ప్రస్తుతానికి అయితే పోలీసులు తాడిపత్రులను తమ అదుపులో తీసుకున్నాం, ఎటువంటి ఘర్షణ జరగలేదని చెప్తున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక టెన్షన్ వాతావరణం అయితే తాడిపత్రులు నెలకొంది. రోజు రైట్. అయితే అక్కడ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్?
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే ఉన్నారో డాక్యుమెంట్స్ కోసం వచ్చిన సమయం ఘర్షణ చేసుకుంటే పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. దీంతో తను ఏదైతే కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకోవాలో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని తిరిగి అనంతపురం వైపు వెళ్ళిపోయాడు. అతను అనంతపురంలో ఉంటాడా లేకపోతే హైదరాబాద్ పోతాడా అని పోలీసులు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఘర్షణ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుని పోలీసులు తాడిపత్రిలో పలు ప్రాంతాల్లో గస్తీ కూడా నిఘా పెంచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే తాడిపత్రి నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈరోజు మరి ఘర్షణలో గాయపడ్డ వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఎంతమంది గాయపడ్డారు శ్రీనివాస్? బైక్ పై స్కూటీ పై వెళ్తున్న ఒక రఫీ అనే కార్యకర్తకి తలకు గాయాలంటూ వస్తుంది. రఫీ అనే కార్యకర్తను కూడా హాస్పిటల్ చేస్తే కేవలం ఒక కార్యకర్త మాత్రమే గాయాలు కాగా వాహనాలు మాత్రం ధ్వంసమైన పరిస్థితి. 2 ఇన్నోవాలతో పాటు ఒక స్కూటీ పూర్తిగా ధ్వంసమైంది. కొంచెం ఏదైతే ఉందో కందికొప్ప మురళికి సంబంధించి ఇంకా ఫర్నిచర్ కూడా ధ్వంసం అయినట్లు వస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పటికీ ఘటనలో పాల్గొన్న వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ గతంలో జరిగిన ఘటనల పోలీసులు అయితే తాడిపత్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం ల్యాండ్ అండ్ కంట్రోల్ ఉందనేది చెప్తున్న పరిస్థితి నెలకొంది. రోజా దాదాపు ఎంతసేపు ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది? అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపించాయి శ్రీనివాస్? గత కొన్ని రోజులుగా తాడిపత్రికి సంబంధించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకుంటారని కేతిరెడ్డి ఆరోపించిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే ఉన్నారో ఎస్పీని కూడా కలిసి ఆయన వింటు పత్రాలు ఇచ్చారు. అయితే ఇవాళ కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళని చెప్పి భావించి ఇంటికి వెళ్ళిన సమయంలో సాయంకాలం ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన చేసుకుంది. అనంతపురం నుంచి ఏదైతే అనంతపురం నుంచి తాడిపత్రికి వెళ్ళిన సమయంలోనే పోలీసులు అడ్డుకోవాలని చూసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లి తన ఇంట్లో డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు తీసుకుని దాదాపు ఒక అరగంట పాటు ఏదైతే తాడిపత్రిలో పెద్దారెడ్డి ఉన్నప్పటి నుంచి వెళ్ళిపోయిన వరకు ఈ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. పెద్దారెడ్డి ఉన్న సమయంలోనే అక్కడ కార్యకర్తలు చేరుకోవడం, పట్టణం నుంచి వెళ్ళిపోవాలని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అలాగే వైసీపీకి సంబంధించిన కందికొప్పల మురళికి సంబంధించి వాహనాలు ధ్వంసం కావడంతో పోలీసులు అలర్ట్ అక్కడి నుంచి వారిని పంపించి వేయడం కూడా జరిగింది. రోజా ఈ ఘర్షణలపై పెద్దారెడ్డి స్పందించారా శ్రీనివాస్? పెద్దారెడ్డి ఇప్పటివరకు ఈ ఘర్షణపై స్పందించలేదు. ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు కూడా తెలియని పరిస్థితి. అతన్ని ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీనికి సంబంధించి అతను వీడియో రిలీజ్ చేస్తారని చెప్పి అతనికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో కోర్టు ఆదేశాలతో బయట నాయకులు తిరిగి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటనలు చేసుకోవడంతో పోలీసులు మరోసారి అప్రమత్తమని చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనకు అందుతున్న ప్రకారము స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి స్థానికంగా లేరు. వారు ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం కార్యకర్తలు ఏదైతే ఉందో టీడీపీ కార్యకర్తలే మాజీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, అక్కడ ఉన్న వాహనాలు ధ్వంసం చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొని ఉంది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికి వచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరిద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే 2 కార్లు, ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేజారడంతో తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. Thank you. Thank you.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికొచ్చారు. ఆయన కొన్ని పత్రాల కోసం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ దాడుల్లో ఒకరికి తీవ్ర గాయాలైతే అతన్ని వెంటనే హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం తరలించారు. ఇక ఈ ఘర్షణల్లో 2 కార్లు, ఒక స్కూటర్ కూడా ధ్వంసమైంది. గాయపడ్డ వారిని ప్రస్తుతానికైతే హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇక పరిస్థితులు చేజారడంతో తాడిపత్రి నుంచి వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసులు అక్కడ బందోబస్తు చేస్తున్నారు. సార్ 2 వెహికల్లు ఒక ఫైల్ పంపిస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడే ఉన్నాను, వీడియోలు తీసుకుంటున్నాను సార్. పంపిస్తాను సార్. 2 వెహికల్లు ఒక ఫైల్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తన ఇంటికి వచ్చారు. ఆయన కొన్ని పత్రాల కోసం వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ ఘర్షణల్లో కొన్ని వాహనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఒకరికి తీవ్రంగా గాయాలవ్వడంతో అతన్ని ఇమిడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. అతనికి చికిత్స కొనసాగుతోంది. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఇక తాడిపత్రి నుంచి పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే వెళ్లిపోయారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇక పోలీసులు కూడా ఆ ఏరియా మొత్తాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని బందోబస్తు కల్పిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎన్నికల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ తన ఇంటికి వచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సో ఈ ఘర్షణలో మొత్తం ఇల్లు ఏ విధంగా ధ్వంసమైందో మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడేశారు. సో మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్న విజువల్ ని చూస్తేనే అర్థమవుతోంది ఘర్షణ ఏ స్థాయిలో జరిగిందో. ఈ ఘర్షణల్లో ఒకరిద్దరు గాయపడితే వారిని ఇమిడియట్ గా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఘర్షణలో మొత్తం చెల్లాచెదురుగా పడ్డ వస్తువులన్నింటినీ మనం చూస్తున్నాం. ఇల్లు మొత్తం ఏ విధంగా ఎంత తీవ్రంగా ఘర్షణ జరిగింది, ఇల్లు మొత్తం కూడా వస్తువులు ఏ విధంగా పడేశారన్నది కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో మొత్తానికి
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పంపించేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ వైసీపీ కార్యకర్త మురళి ఇంటికొచ్చారు. కొన్ని పత్రాల కోసం ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్దారెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరిద్దరికి కూడా గాయాలయ్యాయి. 2 కార్లు, 1 స్కూటర్ కూడా ధ్వంసమైంది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఈ దాడుల్లో ఇల్లు ఏ విధంగా ధ్వంసమైంది, ఏ స్థాయిలో ఘర్షణలు జరిగాయనేది మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడేసిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు అక్కడున్న ప్రాంతాన్ని తన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పంపించేశారు. ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణంలో పోలీసులు పహారా కాస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇరు వర్గాల మధ్య, టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వేడి చల్లారినట్టు కనిపించలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ వైసీపీ కార్యకర్త మురళి ఇంటికొచ్చారు. ఇక పెద్దారెడ్డి వస్తున్నారన్న విషయం తెలిసి పెద్ద సంఖ్యలో మురళి ఇంటికెళ్లారు టీడీపీ కార్యకర్తలు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ ఘర్షణకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ ఘర్షణల్లో ఇల్లు ఏ విధంగా ధ్వంసమైంది, ఇంట్లో ఉన్న వస్తువులు ఏ విధంగా చెల్లాచెదురుగా పడ్డాయి, ఒక చోట నిప్పు పెట్టినట్టుగా కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఘర్షణల తీవ్రత ఎక్కువయ్యేసరికి పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పంపించేశారు.